కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు తగ్గిపోయేటప్పుడు? కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. బాగా మార్చిపోతుంది. శాఖలైనా తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుము తాకి కరెంట్ శాఖలాగా వచ్చి ఈయన నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీకు నాకు ఇచ్చిన వాక్యము, ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే ద సీజన్ రెస్టోరేషన్ ఈజ్ హియర్. అంటే 6 నెలలు గడిచిపోయినాయి. 29 అంటే ఒక్కరోజు ఉంది. ఇంకా ఈ 6 నెలలు గడిచిపోయినాయి. ఇంకెప్పుడు నా రోగం పోతుంది, ఇంకెప్పుడు నా అప్పులు తీరుతాయి, ఇంకెప్పుడు నా బిడ్డ పెళ్ళి అవుతుంది, ఇంకెప్పుడు నేను ఇల్లు కట్టుకుంటాను, ఇంకెప్పుడు నేను మంచి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ నేను చూడగలుగుతాను, లేకపోతే నేను ఎప్పుడు ఈ సమస్యలన్నిటి నుంచి నేను విడిపించబడతాను అంటే మనకి భయం ఎందుకు ఉంటుందో, దిగులు ఎందుకు ఉంటుందో, చింత ఎందుకు ఉంటుందో, ఏదో పోగొట్టుకున్నట్టు మనం ఎందుకుంటామంటే మనము కడుపు నిండా అన్నం తింటాం, ఏమండి, చక్కగా తృప్తిగా నీళ్లు తాగుతాం, చక్కగా నిద్రపోతాం, అప్పుడే దేహానికి ఆరోగ్యం. కానీ ఎప్పుడైతే దివారాత్రము దేవుని వాక్యాన్ని ఎవరైతే సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, క్రీస్తుని ఎరిగిన వారికి ఏమండి తగిన కాలమందు మనము మన సీజన్లో మనము అంటే మన సమయంలో మనము దీవించబడాలి అంటే ఖచ్చితంగా ఒకటి వాక్యాన్ని దివారాత్రం ధ్యానించటమే కాదు, ఆ వాక్యాన్ని పలకాలి, ప్రభువుని దివారాత్రం ఆరాధించాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. అంతే మాత్రమే కాదు, వాక్యానుసారంగా ప్రభువుకి ఆయనకి ఇచ్చి మనం శోధించినప్పుడు మనము గలతీలకు రాసిన పత్రికలు అంటాడు, సకాలంలో మనం అలయక మేలు చేసిన ఎడల తగిన కాలమందు మనము పంట కోస్తామని వాక్యము స్పష్టముగా సెలవిస్తున్నది. ఆమేన్. అందుకనే ఈరోజు యావేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 25 నుంచి 27 వరకు ఇక్కడ ఏమండి ఇంచుమించు 4 మర్మాలు మనం పంచుకోవాలి. ఇది మనకి తెలిసిన వాక్యమే, కానీ ఈ 6 months చాలా స్పీడ్గా అయిపోయినాయి. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. ఈ 25, 26, 27 వచనాల్లో ప్రభు ఏం మాట్లాడతాడంటే, మీరు కడుపారా తింటున్నారు, తృప్తి పొందుతున్నారు, వింత కార్యాలు జరిగిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు గత కాలములో మీ పంటను తినివేసిన పురుగులను నేను గద్దిస్తాను అంటాడు. అంతేకాదు, ఆ సంవత్సర కాలముల పంటను మీకు మరలా ఇస్తానంటాడు. ఇది 25. 26లో ఏమంటాడంటే, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో
వారు నా జనులను ఇంకెన్నడూ కూడా సిగ్గునొందరు అంటాడు. హల్లెలూయా. ఏమండి, మూడవదైతే నేను తప్ప, నేను మీ మధ్యలో ఉన్నానని, మిమ్మల్ని సిగ్గుపరచనని, నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడని నేను వెల్లడిపరుచుకుంటానంటున్నాడు. ఎంత మర్మం అండి సహోదరుడా. నీ సీజను ఇప్పుడే వచ్చి ఉన్నది. అందుకే మార్కు సువార్తలో 1:15 ప్రభు అంటాడు, దేవుని రాజ్యము మీ మధ్యకు వచ్చి ఉన్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది, మారు మనసు పొందుడి అంటున్నాడు. మన సీజన్లో, మన సమయంలో, మన కాలంలో ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలన్న సామెతగా మనము తగిన కాలమందు మనం దీవించబడాలి అంటే మన సీజన్లో కొన్ని మర్మాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ చెప్పాలి, నా సీజన్ వచ్చి ఉన్నది, నా టైము వచ్చి ఉన్నది. ఎందుకంటే మన దేవుడు సర్వ సృష్టికర్త, మన దేవుడు సర్వోన్నతుడు. ఏమండి, అనంత జ్ఞాని కనుక కొన్ని మర్మాలు మనం తెలుసుకుందాం. ఎవ్వరు కూడా అలసిపోవద్దు, నిరుత్సాహపడవద్దు. ఖచ్చితంగా మీ టైము మీకున్నది. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. అందుకని మొట్టమొదటిది ఏంటంటే దేవుడు ఏమేమి తిరిగి మనకి ఇచ్చేస్తాడంటే గాడ్ రిస్టోర్ లాస్ట్ ఇయర్స్. మొదటి పాయింట్ ఏంటంటే దేవుడు మనము పోగొట్టుకున్న సంవత్సరాలన్నీ కూడా మనకు తిరిగి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఎందుకంటే టైము ఆయన చేతిలో ఉంది కనుక మనం చెప్పుకున్నాం, గత కాలంలో తినివేసిన పంటను మీకు మరలా దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో కనుక మొదటిది, మనం ఏ యొక్క పంటనైతే ఏవైతే మనం పోగొట్టుకున్నామో అవన్నీ కూడా దేవుడు మనకి తిరిగి ఇస్తాడు. కనుక ఆయన జనులు ఎన్నడూ కూడా సిగ్గునందరు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. అది 4 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. నువ్వు అనుకుంటున్నావు నా టైం అయిపోయింది, నా వయసు అయిపోయింది అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు నా టైం అయిపోయింది, నా వయసు అయిపోయింది, నాకు ఉద్యోగం రాదు, నాకు పెళ్ళి కాదు. కానీ ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, నువ్వు పోగొట్టుకున్న కాలాన్ని దేవుడు ఖచ్చితంగా తిరిగి ఇవ్వగలడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నాడు, 1 పేతురు 5:10 ప్రకారం, నిత్య మహిమకు సర్వ కృపానిధిగు దేవుడు మిమ్ములను పిలిచినవాడు. ఏమండి, కొంచెము కాలమే, టైం అనే మాట ఉంది అక్కడ, కొంచెము కాలమే మీరు శ్రమ కలిగిన పిమ్మట స్థిరపరిచి బలపరిచి ఖచ్చితంగా పూర్ణులుగా చేస్తానంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. కనుక ఇక్కడ మనము ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఈ కాలాన్ని అన్నిటినీ తిరిగి ఎవరికి ఇవ్వగలిగాడంటే ఏబుకు మాత్రమే. బైబిల్ ప్రకారం మనం తెలుసుకోవాలంటే ఏబు గ్రంథం 42వ అధ్యాయంలో 10 నుంచి 12 వరకు తన యొక్క కాలం కాదు సర్వాన్ని పోగొట్టుకున్నాడు. కానీ తన కాలంలో తన టైంలో అన్నీ కూడా రెండంతులుగా ఆయన ఆశీర్వదించిన దేవుడు. ఈరోజు నువ్వు ఎంత పోగొట్టుకున్నా దేవుడు తన పునరుద్ధాన శక్తితో మరలా తిరిగి ఆయన మీకు ఖచ్చితంగా ఇస్తాడు. రెండవది చూద్దాం, గాడ్ రిస్టోర్డ్ అవర్ హెల్త్ ఇన్ అవర్ సీజన్. దేవుడు ఎప్పుడు కూడా మనకి కేవలం ఆరోగ్యమే కాదు కానీ బలాన్ని కూడా దేవుడు మనకి ఖచ్చితంగా ఇస్తాడంట. ఏమండి, తమ దేవుణ్ణి ఎరుగువారు, దానియేలు గ్రంథం 11:32 ప్రకారం తమ దేవుణ్ణి ఎరుగువారు ఫస్ట్ ఏం పొందుకుంటారంట, బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. నువ్వు నీ కిడ్నీ వీక్గా ఉందా, లేకపోతే లంగ్స్ వీక్గా ఉందా, లేకపోతే డాక్టర్లు మరి ఫలానా క్యాన్సర్తో నువ్వు బ్రతకవని అంటున్నారా? నేను చెప్తున్నాను కదండి, దేవుడు మనకిచ్చిన పని ఏంటంటే చనిపోయే వారిని కూడా మనము లేపాలి. ఇర్మియా 30:17 ప్రకారం ఏమంటారంటే వాని యొక్క గాయమును మాన్పి ఆరోగ్యమును కలగ చేస్తానంటున్నాడు. నేను ఒక్కటి చెప్తున్నా, మీ అవయవాలు ఏది బాగాలేకపోయినా వాక్యము చదవండి. సామెతలు 4 ప్రకారం వాక్యము దొరికిన వారికి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము.
మొదటి పేతురు 2:24 ప్రకారం ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందితిరే. ఇది పలకండమ్మా. దేవుడు నువ్వు ఎంత కాలమైనా 80 అయినా 70 అయినా 90 అయినా నీ వయసు ఎంతైనా వారి ముసలితనమున చిగురు పెట్టి ఫలిస్తారన్నాడు. కనుక మీరు ఏమంటే దేవుడు మీ సీజన్లో మీ టైంలో మీకు ఆరోగ్యమునిచ్చి బలమునిస్తాడు. ఇంకా ముందుకెళ్తే యెషయా 40:31 అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందేదరంట. మనం అనుకుంటాం నిజంగా ఈ బైబిల్లో మాటలు నెరవేరుతాయా? నిజమండి. వాక్యం అంటే యేసయ్యే. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నువ్వు ప్రవచిస్తావో నీకు నూతన బలమును ఖచ్చితంగా నువ్వు పొందుకుని తీరుతావు సహోదరుడా. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. మరొకటి మనం ముందుకెళ్తే ఆరోగ్యంలో మరి ఉదాహరణ తీసుకుంటే ఆరోగ్యంకి సంబంధించింది ఎలాగంటే 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ ఎంత బాధపడి ఉంటుందండి. ఆ వైద్యానికి సొమ్మంతా మరి నాకు తెలిసి ఆ వ్యాధి ఉన్నవారు ఎవరు కూడా మరి సంసారం కూడా ఉండదు. మరి భర్త వెళ్ళిపోయి ఉండొచ్చు, మరి బిడ్డలు వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రము ఆమె యొక్క ఎప్పుడైతే ప్రభు యొక్క వస్త్రం యొక్క చెంగు ముట్టుకోగానే ఆమె స్వస్థత పొందింది. నేను అనుకుండా మరలా భర్త వచ్చి ఉండొచ్చు, పిల్లలు వచ్చి ఉండొచ్చు. అందుకనే ఏమంటాడు, ఫస్ట్ బాధ నివారణ అయింది. అందుకే సాక్ష్యం ఎప్పుడైతే చెప్పిందో ప్రభు అంటాడు ఇప్పుడు సమాధానం కలిగి వెళ్ళమంటాడు. నేను చెబుతున్నాను కదా, ఎంతోమంది తల్లులు అంటారు, నాయన మరి వాళ్ళ బాధలో సిగ్గుబెడిచి చెప్తూ ఉంటారు. బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. ఒక శైలజ అనే సిస్టరు ఒంగోలు నుంచి 16 సంవత్సరాల పిల్ల దాదాపు 20 days కంటిన్యూగా అవుతుంది. ఎవరికి చెప్పుకోలేను. అన్న నేను సిగ్గుడి చెప్తున్నా, నా కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు దేవుని మహిమ కొరకు చెప్తున్నా. ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థన చేసి ఆమె నీళ్లు తాగిందో ఆ 10 నిమిషాల తర్వాత ఆ బ్లీడింగ్ ఆగిపోయింది. దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందుకని తర్వాత నెక్స్ట్ మూడోది చూసుకుంటే ఏమంటే గాడ్ రిస్టోర్డ్ లాస్ట్ ఆపర్చునిటీస్. గాడ్ రిస్టోర్డ్ లాస్ట్ ఆపర్చునిటీస్. చాలామంది ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తారు కానీ ఒక్కరు కూడా సెలెక్ట్ అవ్వరు. కొంతమంది అయితే పెళ్లి చూపులు చూస్తూనే ఉంటారు. పాపం ఆ పిల్లోడు ఆ పిల్లో మరి చూస్తారు, మరి అవకాశాలు పోతూ ఉంటాయి. కానీ దేవుడు నీకు ఎక్కడ ఎప్పుడు, ఎందుకంటే ఆయన సిద్ధపరిచిని అంట కంటికి కనబడలేదు, హృదయానికి గోచరము కాలేదు. ఆమేన్. సో మూడవది ఏంటంటే మనం కోల్పోయిన ప్రతి ఒక్క అవకాశాలన్నీ కూడా దేవుడు మనకి ఇస్తూనే ఉంటాడు. మనం ఖచ్చితంగా పొందుకుంటాం. ఆమేన్. మా సంఘంలో మరి ఒక బిడ్డకి వాళ్ళు చాలా చూస్తున్నారు, పెళ్ళిళ్ళ సంబంధాలు చూస్తూనే ఉన్నారు. ఆమేన్. మరి దాదాపు 10-11 చూశారని చెప్పారు. సమయం అయిపోతుందని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. కానీ ఒక రోజున మేము ఒక చోట ప్రేయర్ పెట్టాం, 7 వారాలు పెట్టాం. ఎప్పుడైతే ఆ బిడ్డ క్రమంగా దేవుని సన్నిధిలో వచ్చేది, సేవలో పాల్గొనేది, కానీ అక్కడికి వచ్చిన బిడ్డలు, ఆ మీటింగ్కి వచ్చిన బిడ్డలు ఆ బిడ్డను చూశారు. ఏమండి మరి మాకు ఏమీ వద్దు, ఈ పాప నచ్చిందని. ఎందుకంటే ఎన్నో అవకాశాలు పోతాయి, ఎన్నో ఇంటర్వ్యూలు. నాకు తెలిసిన ఒక సహోదరుడు చాలా టెస్టులు రాస్తూనే ఉన్నాడు. వాడి వయసు 32-35 అయిపోయింది. కానీ ఒక్కరోజు మాత్రం బ్యాంక్ మేనేజర్ పోస్ట్ కొట్టాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎన్ని అవకాశాలు పోయినా దేవుడు మాత్రము ఒక ద్వారం తెరిచి దేవుడు ఆయన మనకి అన్ని అవకాశాలు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు అంట ఎప్పుడు కూడా ఎక్కడ నిల్చుంటాడంట, ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయంలో నీవు నీ హృదయం అనే వాకిట దగ్గరే ఆయన నిలబడతాడంట. ఎప్పుడైతే నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానిస్తావో నీతో ఉండి పోగొట్టుకున్నవన్నీ. అందుకని యోహాను 15:4 ప్రకారం ఎవడైతే నాలో నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. ఒక సిస్టర్ అయితే ఇది రియల్ మా యొక్క సంఘంలో జరిగింది. ఎక్కడో దుబాయ్లో ఉంటుంది ఆ సిస్టర్.
మరి ఆమె కూడా ఏజ్ అయిపోయింది, ఎన్నో సంబంధాలు వచ్చాయంట. కానీ ఆమె అక్కడ ఉన్న సిస్టరు జరిగిన అద్భుతం ఏంటంటే అక్కడ 1,50,000 కడితేనే ఆమెను ఇండియాకు పంపిస్తారు. ఆమె దగ్గర ₹1 లేదండి. కానీ ఫోన్లో ప్రార్థించి ఒక మాట చెప్పా, అమ్మా నీకు గంటలో ఒక అద్భుతం జరుగుద్దంటే వాళ్ళ బాస్కి ఎవరో 10 నిమిషాలకు ఒక్కొక్కసారి ఫోన్ చేసి ఆయన దమ్ చేసినప్పుడు నువ్వేమీ కట్టొద్దమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అద్భుతం చేసినాక ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు మా యొక్క ఫ్రైడే సర్వీస్కి వస్తే మా కీబోర్డ్ ప్లేయర్ చూసి ఆమెకు ప్రపోజల్ చేశాడు, తల్లి మీకు అభ్యంతరం లేకపోతే నేను చేసుకుంటానని. గుర్తుపెట్టుకోండి, ఎన్ని అవకాశాలు పోయినా మన దేవుడు మాత్రం తన యొక్క జనులు ఎన్నడూ కూడా సిగ్గునొందరని ప్రభు చెబుతున్నాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, ఆమేన్, హల్లెలూయా. 4వది చూస్తే ఏమండి, ఇక్కడ మూడవ దానికి మనము ఏ అవకాశాలు పోయినా ఏ అవకాశాలు పోయినా మన నిరుత్సాహపడ కారణము ఇక్కడ యేసేబుని గురించి మనం చెప్పుకోవచ్చు. యేసేబుకి తను ఒక్కడే ఉన్నా కానీ అతను ఎక్కడ కూడా ఎంత నమ్మకంగా పనిచేసినా కానీ చెయ్యని నేరానికి ఎన్నో అవమానాలు, చివరికి జైలుకు కూడా వెళ్ళిపోయాడు. కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక అందుకే ఆ యొక్క పొతీఫరు కూడా అంటాడు, దేవుడు నీతో లేకపోతే ఇంత జ్ఞానము ఇంత వివేకము ఇంకెవరి దగ్గర ఉండదని అతనిని రాత్రికి రాత్రే ఆయనను ప్రధానమంత్రి చేశాడు. నువ్వు అనుకుంటున్నావు, అమ్మో ఆ జాబ్ నాకు డ్యామ్ షూర్గా రావాలనుకున్నావు, ఖచ్చితంగా ఆ కుమారుడు నన్ను చేసుకోవాలనుకున్నావు. కానీ ఉత్తమమైనదంట, దీనుల కంట ఉత్తమమైన దేవుడు సిద్ధపరుస్తాడంట. హల్లెలూయా. ఓకే, 4వది చూద్దాం. 4వది ఏంటంటే గాడ్ రిస్టోర్డ్ జాయ్ అండ్ పీస్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అయితే దేవుడు మరి మనకి ఏమిస్తాడు అంటే ఏమండి, దేని తిరిగిస్తాడంటే మనం పోగొట్టుకున్న ఆనందాన్ని ఇస్తాడు. మనం దేనికైతే నిరీక్షణ కలిగి ఉన్నావో ఆ నిరీక్షణ యొక్క ప్రతిఫలాన్ని మనం ఖచ్చితంగా పొందుకుంటాం. మీరు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం మీరు క్లియర్గా చూస్తే అక్కడ ప్రభు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, మీరు ఇది కంఠస్థం చేయండి, విస్తారమైన నిరీక్షణ కలిగి నిరీక్షణకర్త కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో అప్పుడు ఏం చేయాలంట, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని మనం దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు మన పరిస్థితులన్నిటినీ కూడా సమస్త ఆనందముతోనూ సమస్తం యొక్క సమాధానముతోనూ ఖచ్చితంగా నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. కనుక ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఎలాగూ ఉన్నా కానీ, నీకే కష్టమున్నా నష్టమున్నా ఖచ్చితంగా సమస్త ఆనందముతోనూ సమాధానముతో నింపుతాడు. అబ్రహామును అలాగ నింపాడు, ఇస్సాకును అలాగ నింపాడు, యాకోబును అలాగ నింపాడు. ఏమండి, శిష్యులు కూడా వారు చేస్తున్న పనిలో వారు విస్తారమైన నిరీక్షణ కలిగి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని వారు దేవుని పనిలో ముందుకు వెళ్ళినప్పుడు ఎన్ని శ్రమలున్నా కానీ వారిని సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ దేవుడు నింపాడు. ఆమేన్. అందుకని ఈరోజు 4 మాటలు. 1, పోగొట్టుకున్న కాలాన్ని దేవుడు మరలా మీకు తిరిగిస్తాడు. 2వది, మీరు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని మీకు తిరిగిస్తాడు. మీరు పోగొట్టుకున్న అవకాశాలు మరలా దేవుడు గొప్ప అవకాశాలుగా మార్చి మిమ్మల్ని చేస్తాడు. అలాగే ఎక్కడైతే మీరు దుఃఖపడ్డారో, ఎక్కడైతే అవమానం పొందారో అక్కడ రెట్టింపు ఘనతతో మిమ్మల్ని హెచ్చించి హల్లెలూయా సమస్త ఆనందముతోనూ సమాధానంతో నింపుతాడు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ చూసినా ఇరాన్లో ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతుందంటే మరి ప్రవచనాలన్నీ వాక్యమంతా నెరవేరుతుంది కనుక ఇప్పుడైనా కుటుంబాలు కలిసి రక్షణ పొందండి, ఆయన కుమారులు అవ్వండి, ఆయన వారసులు అవ్వండి. మీరు పోగొట్టుకున్నవన్నీ మీ సమయంలో మీ సీజన్లో దేవుడు మీకు అన్నీ ఇస్తాడు. అది ఇప్పుడే వచ్చునుగాక. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ
ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచి అయినా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు గాని వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా పిహెచ్డి సర్వీస్ ఉంటది. ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గడిచిన కాలములో, గడిచిన వారములో దేవుడు చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహిమపరుద్దాం. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇట్టి మహిమగల కార్యముకై మరి మన దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, కర్నూలు దగ్గరున్న బుగ్గ అనే ఊర్లో ఎప్పుడైనా సరే భార్యకి బాగపోతే భర్త నిద్రపోడు. మరి ఆమెకి భయంకరమైన చీకటి, ఆయాసము, దమ్ము. ఆయన చెబుతున్నాడు, అయ్యా మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆమె ఊగుతూ ఉందని. అయితే మరి అది ఏడుస్తున్నాడు, మరి నా భార్య నిద్రపోదు, నేను కూడా నిద్రపోనయ్యా, కొన్ని నెలలైందని. కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నాం. ఫోన్లో ప్రార్థన చేసి అమ్మ వాటర్ కూడా ప్రార్థించిన వాటర్ తాగమన్నాక ఆ రాత్రి వాళ్ళు ఎంత చక్కగా నిద్రపోయారంటే నెక్స్ట్ డే ఫోన్ చేసి అడుగుతున్నాడు, అయ్యా మీ ఫోన్ పే నెంబర్ ఏంటి అని. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మన దేవుడు విడుదలనిచ్చేవాడు. ఈమె పేరు అశంతానండి, బషీర్బాగ్, 80 సంవత్సరాలు. ఈమె కూడా మరి నీరసము, భయంకరమైన మోషన్స్. ప్రార్థన చేశాను, ఆ వాటరు తాగమన్నాం. అది విశ్వాసం అండి, మళ్ళీ వేరే అనుకోవద్దు. ఎప్పుడైతే ప్రార్థన చేసిన వాటర్ తాగిందో అప్పటి నుంచి మరి ఆ మోషన్స్ అన్నీ కంప్లీట్గా బంద్ అయినాయి. ఇప్పుడు నాకు చాలా బాగుందని చెప్పిన ఆ సాక్ష్యముకే దేవునికే మహిమ కలుగునుగాక. మరి సన్ని మరి పోయిన వారం విశ్వాసంతో సాక్ష్యం చెప్పా, ఈ కుమారుడికి మెయిల్ వచ్చిందని, కానీ ఆర్డర్ రాలేదు. కానీ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు గనుక ఎప్పుడైతే నిన్న ఫోన్ చేసి వాళ్ళ తాతగారు, అమ్మమ్మ గారు చెప్తున్నారు, అయ్యా సన్నీకి యుఎస్లో అపాయింట్మెంట్ ఆర్డరు పొందుకున్నాడు, ఫలానా రోజు అతను జాయిన్ అవ్వాలని. ఎవరైతే ఇంకా మరి యూకేలో కానీ యుఎస్లో కానీ మరి మీకు జాబ్ రావట్లేదో దయచేసి ఫోన్ చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. తర్వాత మీ జీవితాలు స్థిరపరచబడతాయి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈమె పేరు రాజమణిమండి, అనంతపూర్ దగ్గర. భయంకరమైన ఎసిడిటీ, కడుపులో మంట. కానీ అద్భుతం ఏంటంటే ప్రార్థించిన తర్వాత తగ్గల. మళ్ళా సాయంకాలం ఫోన్ చేసింది, అయ్యా నాకు తగ్గలేదు, మళ్ళీ ప్రార్థన చేయమని. మరి అప్పుడు ఒక 10 నిమిషాలు తనలో ఉన్న చీకటిని గద్దించినప్పుడు నెక్స్ట్ డే ఫోన్ చేసి చెప్తుంది, నాకు ఇప్పుడు చాలా బాగుందని. దేవునికి మహిమ కలుగునుగాక. మరి వ్యక్తిగతంగా మీ అందరికీ దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. కరెక్ట్గా రేపు 29కి మా యొక్క వివాహమయ్యి 29 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 30వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. మరి ఇప్పటి వరకు మరి ఈ సంపూర్ణ కృప టీవీ పరిచర్యను మీరందరూ ప్రేమిస్తూ ఆదరిస్తూ మరి మా కుటుంబంలో మీరు కూడా పాలుభాగస్తులుగా ఉండి మరి మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని, అందుని బట్టి దేవాదేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. మరి ఈ సంవత్సరము కూడా మా మీద ఆయన దయా కిరీటం నుంచి ఆయన జాడలు సరవెల్జలినట్టుగా మీ అందరూ కలిసి మీరు ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. మరి చక్కటి భార్యను, ఒక కుమార్తెను, అలాగే ఆ కుమార్తె డాక్టర్ అయింది. ఆ మంచి కుటుంబం కూడా వివాహం చేయగలిగాం. టీవీ పరిచర్య, స్వార్థ పరిచర్య సంఘము మరి ఈ రీతిగా మా కుటుంబాన్ని దేవుడు ఇంతగా ఆశీర్వదించి 1000 ప్రజలకు దీవెనకరంగా ఉంచినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. మరి ఇది ఎంత భారమైనా గత 11 సంవత్సరాల నుంచి ఎక్కడ ఆగకుండా చక్కగా నడుస్తుంది. కేవలం ఇది మీ కొరకే. మరి పరిచర్య కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మన గురి ఆత్మల సంపాదన. గుర్తుపెట్టుకోండి, ప్రతి కుటుంబము పరలోకములో ఉండాలి. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. మరి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. శైలజ కొండైపాలెం, ఈమెకి చాలా కాలం నుండి ఆస్తమా, ఆయాసం ఉండేది. ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థన చేశానో దేవుని మహిమ కొరకు చెప్తున్నా, ఆస్తమా, ఆయాసము తగ్గిపోయింది. మరి ఆ తర్వాత
ఆమెకు ఆ చెవు నొప్పి ఉండేది, ఆ చెవు పోటు కూడా తగ్గిపోయింది ప్రార్థన చేసినాక. మళ్ళీ రీసెంట్గా అయితే ఒక 15 రోజులు కంటిన్యూగా మోషన్స్ అవుతూనే ఉన్నాయి. దేవుని మహిమ కొరకు చెప్తున్నా, ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థన చేసి వాటర్ తాగమన్నామో అప్పటి నుంచి ఒక్కటి కూడా లేదు. మరి ఆ గృహంలో అనేక దేవుడు అద్భుతాలు ఈ దీనుడి ద్వారా చేశాడు. మీరు లాస్ట్లో వీడియో కూడా చూడొచ్చు. అండి, నా పేరు శైలజ, మాది నెల్లూరు కొండాయపాలెం అండి. కరోనా అప్పటి నుంచి నేను నెమ్ముతో బాధపడుతున్నప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ప్రేయర్ చేశాడు. 3 రోజులు ప్రేయర్ చేసినప్పుడు నాకు నెమ్ము లేకుండా 2 సంవత్సరాల నుంచి సంపూర్ణ స్వస్థత వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ నెల 7వ తారీఖు నుంచి మోషన్స్ జ్వరంతో బాధపడతా ఉంటే మోషన్స్ తగ్గలేదు. పాస్టర్ గారికి ప్రేయర్ చేయించుకున్నప్పుడు మళ్ళీ పాస్టర్ గారు 3 రోజులు ప్రార్థన చేసినప్పుడు నాకు సంపూర్ణ స్వస్థత వచ్చింది. దేవుని నామానికి స్తోత్రాలు. మీకు అందరికి నా వందనాలు. పాస్టర్ గారికి దేవునికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాదు. అందరూ దేవుడు స్వస్థపరిచాడని సాక్ష్యాలు చెప్తుంటే నాకు విశ్వాసం కలిగి నేను కూడా ప్రార్థన చేయించుకోవాలా పాస్టర్ గారితో ఆశపడి నాకు యూరిన్ గంటకి వచ్చేస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్. నాకు యూరిన్ గంటకి వచ్చేస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్. ప్రార్థన చేశారు పాస్టర్ గారు, దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. దేవుని నామానికి వందనాలు. ప్రార్థన చేసిన పాస్టర్ గారికి వందనాలు. మా ఊరు అంటే కొత్తకోట. మా పేరు మణిమ్మ. మా ఊర్లో ఉన్నాక జ్వరం వచ్చింది, టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఫుల్ వస్తే తగ్గలేదు. 2 సార్లు వచ్చినా తగ్గలేదు. మా నాయన పిలుచుకుపోయి డాక్టర్ చూపించినాక ఆడ తగ్గలేదు. ఆడిపోయినాక మళ్ళీ నాడేళ్ళ నాకు మొత్తం ఎంత ఊపిరి ఇట్లా తగ్గిపోయినట్లు 7 వారాల నరాలు మొత్తం చల్ల అయిపోయినాయి. ఇంకా పడిపోతున్నాం కింద అన్నట్లు అయిపోయి ఇంకా పండుకున్నా. ఇంట్లో ఎవ్వరు వలకరిస్తలేరు. నాకు బాగా అనిపించింది. మా తమ్ముడు రచ్చ తీసుకున్నాడు. మా తమ్ముడు ఫోన్ చేసి పాలన చేయించుకున్నాక అయ్యగారు వల్ల నాకు మంచిగా అయిపోయింది. అయ్యగారు పాలన చేసినాక 10 నిమిషాలు నాకు తగ్గు అయిపోయింది. ఈసారి చెందిపోదామని నేను హైదరాబాద్ పోదాం అనుకుంటే మా ఆయన పోనిచ్చలేడు. అయ్యగారు వల్ల నేను బతికినట్టే దేవుడు ఇచ్చిన సాధ్యం దీవించింది. తండ్రి, నీకు కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నాం. నీ బలమైన సన్నిధి, నీ బలమైన ఆత్మ, నీ బలమైన అభిషేకం నీ బిడ్డల మీదకి ఇప్పుడే దిగి వచ్చునుగాక తండ్రి. సర్వశక్తి కలిగిన యేసు నామములో మీరు పోగొట్టుకున్న కాలం, మీరు పోగొట్టుకున్న ఆరోగ్యం, మీరు పోగొట్టుకున్న అవకాశాలు, మీరు పోగొట్టుకున్న ఆనందం, నిరీక్షణ యేసు నామములో సకాలములో మీరు తిరిగి పొందుకొనుగాక తండ్రి. నీ రాకడ సమయంలో నాయన ప్రతి ఒక్కరూ యేసు నామమును అంగీకరించి రక్షణ పొంది ఆత్మలో వర్ధిల్లుతూ ఆత్మ బలము కలిగిన ఆయన ఫలములతో వరములతో నింపబడుతున్నాయన ఆత్మలను సంపాదిస్తూ నీ రాకడ కొరకు ప్రతి కుటుంబము, ప్రతి సంఘము ఎదురు చూసునుగాక. ప్రతి కుటుంబము, ప్రతి సంఘమునైనా ఎత్తబడే గుంపులో నిలబెట్టమని అయ్యా ఇప్పుడే నాయన నీ సన్నిధి, నీ ఆత్మ, నీ వాక్కు నాయన నీ బిడ్డలను తాకి తల నుండి అరికాలి వరకు నీ బిడ్డలను తాకండి ప్రభు. వీరి సమయము వీరికి తిరిగి వచ్చునుగాక. వీరి ఆరోగ్యం వీరు మరలా పొందుకొనుగాక. ఆయన చీకటి క్రియలతో బాధపడుచున్న వారిని నీ రక్తము ద్వారా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నా. పరిశుద్ధాత్ముడ, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు, అయా నీకు స్తోత్రం. వివాహాలు జరిగిన బిడ్డలకు వివాహాలు జరిగించండి. గృహము సగం లాగిన బిడ్డలను ఆ గృహాలు కంప్లీట్ అగునుగాక ప్రభు. పరిశుద్ధుడా, ఏ అవయములైతే పాడైపోయినాయో, ఏ అవయములైతే పని చేయట్లేదు, అవి నూతన అవయములుగా మారునుగాక తండ్రి. నీ బిడ్డలను తాకి నాయన ఆరోగ్యం ఇచ్చినందుకు, సమాధానం ఇచ్చినందుకు, సమృద్ధినిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ నిరంతరం ఈ ప్రోగ్రాం కొనసాగుటకు నాయన సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నంబర్ 2-108/35, రోడ్ నంబర్ 3, సిద్ధి వినాయక చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నంబర్ 9848195752.